బ్రహ్మాండం ప్రకృతి వైద్యశాల. అక్కడే ఆగిపోయావు. ఇదేమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? కవిత ఉండేది ఇక్కడే. ప్రకృతి వైద్యశాలలో కవిత ఉండడం ఏమిట్రా కర్మ? ఇది వాళ్ళ నాన్నగారి. వాళ్ళ నాన్నగారు ఫైల్ మ్యాన్ అని చెప్పావు. రహల్మాన్ అయితే డాక్టర్ కాకూడదని రూల్ ఏమన్నా ఉందే? పదా. ఎందుకు? డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఆయన అభిమానం సంపాదించుంటే అల్లుడు అయిపోతావు. కమాన్. ఏమండి? ఎవరు? నమస్కారం. ఎవరు బాబు మీరు? ఈవిడెవరు? డాక్టర్ గారు భార్య ఇంపార్టెంట్ క్యారెక్టర్. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. డాక్టర్ గారు లేదమ్మా? ఆ చెట్ల మధ్యన ఎక్కడ ఉంటారు, వెతుక్కోండి. ఎక్కడికి? ఇటు వెళ్దాంరా. వచ్చిందటే. ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. ఓకే. ఎవరు మీరు? వచ్చానంటే మొహం పగిలిపోతుంది. డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను తీసుకొచ్చి ఎవరు నువ్వు అని అడుగుతావా? నిన్ను ప్రశ్నించింది అతను కాదు, నేను. ప్రకృతి వైద్యశాల అని చెప్పి శ్మశానానికి తీసుకొస్తావా? ఇది శ్మశానం కాదు, ప్రకృతి వైద్యశాలే. నేనే డాక్టర్ని. మీరు డాక్టర్ అయితే మరి ఏమిటి ఇలా? ఏం లేదు నాయన, పాతాళాసనం అని కొత్త ఆసనం కనిపెడుతున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు ఆంజనేయులండి. మ్మ్. వాడి పేరు కృష్ణమూర్తి అండి. నమస్కారం అండి. మ్మ్. వాడు బిఏ చదువుతున్నాడండి, నేను బిఎస్సి చదువుతున్నానండి. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోండి. మా కృష్ణుడికి ఆసనాలంటే యమాపిచ్చండి. అవునండి. ఐసి ఐసి. మీరు ఆశీర్వదిస్తే మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉబలాట పడుతున్నాడు. అవునండి. గుడ్ గుడ్. ముందు ఈ మట్టి తీయండి నాయన. తీ. డాక్టర్ గారు డాక్టర్ గారు, డాక్టర్ గారు డాక్టర్ గారు, ఏమైంది గురువు గారు? ఏం కంగారు పడకండి, శవాసనం వేశాను. ఆసనాలంటే అల్లా తప్ప వ్యవహారం అనుకుంటున్నావా? అనుకోను. పేగులు తెగిపోతాయి, తెగిపోనివ్వండి. నరాలు పట్టు తప్పుతాయి. తప్పనివ్వండి. హా? సార్, సార్. ఓహో సార్, ఎంత కష్టమైనా సరే నేను కూడా ఆసనాలు నేర్చుకుంటాను సార్. చాలు ఆపింది, ఆపు. మొత్తానికి ధైర్యం గల కుర్రాళ్ళనే ఉన్నావు. మరేనండి. అయితే పద. ఎక్కడికండి? ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఆశ్రమంలోకి పద. రాటు పట్టుకుని వేలాడించాలు. దిగు నాయన. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? బురదండి. అందులో ఏముంది? బురదలో ఏముంటుందండి? పందండి. అది పంది కాదు నాయన, ఆ? మనిషే. ఆ? హలో, ఒక్కసారి బయటికి రండి. Yes, sir. Come out, I say. వీరి పేరు వరాహరావు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హలో. వద్దులండి, నమస్కారం. పాపం బొర్రా బెర్రీ వ్యాధితో బాధపడుతున్నారు. రోజుకు 6 గంటల బురదలో ఉంటే వీరి వ్యాధి 6 నెలల్లో నయమైపోతుంది. దట్స్ ఆల్ రైట్. మీరు ఇంకా బురదలో దూకండి వరాహరావు గారు. నడవండి. లెఫ్ట్ 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 లెఫ్ట్. సార్, మీ తుమ్మేమిటండి అంత స్ట్రాంగ్ గా ఉంది? ఆసనాలు వేసి వేసి నా తుమ్మంత స్ట్రాంగ్ అయిపోయింది. అసలు నా బాడీలో ఏ పార్ట్ అయినా సరే డబుల్ స్ట్రాంగ్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? మేక డ్రాయర్ వేసుకుని ఆకులు తింటుంది. అది మేక కాదు, మనిషే. అతని పేరు ప్రభాకర్. పాపం ఇతను మిస్టీరియస్ సెబాస్టియన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చెట్లాకులు బాగా పనిచేస్తాయి. ఆకుల్ని చేత్తో కోసుకు తినొచ్చు కదా? నో 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 నో. ఆకుల్ని చేతులతో తాగితే పవర్ పోతుంది. డైరెక్ట్ గా నోటితోనే తినాలి. ప్రభాకర్, సూర్యుడు అస్తమించే వరకు ఈటింగ్ కంటిన్యూ చేయి. జంప్ 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 జంప్. ఇదేమిటో తెలుసా?
ఈసారి దెబ్బతినవండి. కుక్కలాగా కూర్చున్న మనిషి. నీ బొంద, ఇది నిజం కుక్కే. జంపింగ్స్ అండ్ దుమికింగ్స్ అనే వ్యాధితో బాధపడుతోంది. 24 గంటల పాటు ఇలా ఊగుతూ ఉండాలి. ఆహా, చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆసనాలతో పాటు నీకు వైద్యం కూడా నేర్పాలనుకుంటున్నాను. వైద్యం అక్కర్లేదు కానీ ఆసనాలు మాత్రం నేర్పితే చాలు సార్. అలా వీలు పడదు. నువ్వు ఇంకా వెళ్ళచ్చు. అదిగా సార్, వైద్యం అంటే నాకు. ఐ సెడ్ యూ కెన్ గో. వస్తాను సార్. గుడ్ బై. బాబు, సూర్యాస్తమయం వరకు నువ్వు అలా ఊగుతూ ఉండు. కాలేజీ లేదా ఇవాళ? ఉంది నాన్న, 2 hours క్యాన్సిల్ అయితే వచ్చేసాను. మరైతే ఖాళీయే కదా, వెళ్ళి కూర్మాసనం వేయి. గో. ఎక్స్క్యూజ్ మీ. ఇదేమిటి, నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళలేను సార్. ఏం చేత? మీ కళ్ళల్లో ఉన్న ఆకర్షణ లాంటిది. కన్నుల ఆవి కాదు, అయస్కాంతపు గనులు. చూస్తూ గడిపేయచ్చు యుగాలు. శబాష్ శబాష్ కృష్ణమూర్తి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావా. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్. అతను నచ్చావు అన్నది నన్ను, నిన్ను కాదు. అండర్స్టాండ్? అందుకే నేను కూర్మాసనం వేయమన్నది. బైది బై, ఇది నా కూతురు కవిత. హలో. ఇతను కృష్ణమూర్తి అని బిఏ చదువుతున్నాడు. హలో. మన దగ్గర ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చాడు. చూడు కృష్ణమూర్తి, చూస్తున్నాను సార్. తెల్లవారుజామునే లేచి అనకాపల్లి వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి రావాలి. పాపం ఈ వయసులో మీరు ఎలా పరిగెడతారో ఏమిటో. పరిగెత్తాల్సింది నువ్వు, నేను కాదు. ఆ? ఇదే నీ ఎంట్రన్స్ టెస్ట్. మైండ్ ఇట్. ఏమిటి, పడ్డానండి? పైకి రండి. మెల్లగా. థ్యాంక్స్ అండి. It's okay. కవిత గారు, అనకాపల్లికి బస్సులు ఉన్నాయి కదండి, పరిగెత్తమంటారేంటి మీ నాన్న? పరిగెత్తుతూ వెళ్ళడం ఇక్కడ రూల్ అండి. అనకాపల్లి ఇక్కడికి ఓ 20 మైళ్ళు ఉంటుందండి. కాదండి, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెమే కదా ఎక్కువ, పర్వాలేదండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అనకాపల్లి వెళితే సరిపోతుంది కదండి. కాదండి, మళ్ళీ తిరిగి రావాలి. అది కూడా రన్నింగ్ తోనే. మొత్తం 40 మైళ్ళు. అయితే ఎరా, ఇంకో 10 మైళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి. మీ వెనక మా కుక్క కూడా వస్తుంది. కుక్కేందుకండి పిచ్చిముండా, పరిగెత్తలేక వస్తుంది. చావదండి, దానికి అలవాటే కదా. మీరు కరెక్ట్ గా పరిగెత్తుతున్నారా లేదా అని ఎవరో ఒకరు చూడాలి కదా. కరెక్ట్, మీరు కుక్కను పంపించండి. పరిగెత్తలేక చేస్తావు. చావు కూడా ఒక్కొక్కప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుందిరా. కవిత కడగంటి చూపు కోసం ఏమైనా చేస్తాను. నువ్వు పరిగెత్తలేక చేస్తే నీ పక్కన ఉండేది కవిత కాదురా, కుక్క. ఇక నోర్మూసా. తెల్లారుజామున అనకాపల్లి పరిగెత్తాలి. ఓ కరెక్ట్ కరెక్ట్. పాపం మొదలెట్టేశాడు. సూర్యాస్తమయం అయ్యే వరకు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇంకేం, కాళ్ళు వంకరగా పెట్టు, నిటారుగా పెట్టు, నిటారుగా. పెద్ద మెదడు భూమికి తగులుతుందా? తాగట్లేదు సార్, భూమిలోకి వెళ్ళిపోతుంది. గుడ్. చిన్న మెదడు ఆకాశం చేసి చూస్తుందా? ఏమో తెలియట్లేదు. తెలియట్లేదు. 2 తగిలిస్తే సరే, తగిలిస్తే నీ కాళ్ళు విరగొట్టేస్తా. కొట్టండి, మీరు ఎన్నైనా కొట్టండి, కానీ నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను. అంగుళం తేడా రావడానికి వీలేదు. నిటారుగా పెట్టు, నిటారుగా. ఏమిటి అబ్బాయిని కొట్టి చంపేస్తారా? అన్నీ నాన్న. నాది డిసిప్లిన్ అంటే డిసిప్లినే. నీ రికమెండేషన్ ఏమిటి మధ్యలో? వెళ్ళావు వంటగదిలో కూర్చుని కూర్మాసనం వేయి. గో. అమ్మాయి, నువ్వు ఈసారి మత్స్యాసనం వేసుకో. వెళ్ళావు. స్టార్ట్ ఎక్సర్సైజ్. 1 2 3. ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? డిస్టర్బ్ అయింది నేను కాదండి, మీ తుమ్మే తుఫాన్ లాగా నన్ను డిస్టర్బ్ చేసింది. దయచేసి నేను ఎక్సర్సైజ్ చేసేప్పుడు మాత్రం మీరు ముక్కుపడి వేయద్దు ప్లీజ్. సారీ సారీ. పొజిషన్ పొజిషన్. కమ్ ఆన్ బాయ్, కమ్ ఆన్. శీర్షాసన అగైన్. ఇక నా వల్ల కాదు. లాస్ట్ వీక్ 500 పెట్టావు, మొన్న 400 అడుక్కుంటే ఇచ్చాను. ఇప్పుడు 600 సదమంటే నేను ఎక్కడ చావను? నువ్వేదో దానం చేసినట్టు ఫీల్ అయిపోతావేట్రా? అప్పేగా ఇస్తాంలే. అసలు ఇంత డబ్బు నువ్వేం చేస్తున్నారా? చిల్లర కొట్లో జమ కడతాను రా, సరేనా? ఏడ్చినట్టుంది, నా దగ్గర డబ్బు లేవు. ఒరేయ్, ఇవాళ సరుకులు తీసుకెళ్ళకపోతే అక్కయ్య గారి దృష్టిలో చవటనైపోతాను రా. అయితే ఓ పని చెయ్యి, ఏమిటి? నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకో, అంతకంటే నేనేం చేయలేను. రాయ్, నేను ఎత్తిన 5 పైసలు పెట్టి ఎవరన్నా తీసుకోమంటే ఎదురు 10 పైసలు ఇచ్చి వద్దు పొమ్మంటారు. అయినా తాకట్టు పెట్టుకోవడానికి నువ్వేమన్నా బంగారం బంగారం. నెక్స్ట్ నన్నే. ఏమండి, శబులకు ఏమిటి పని? ఇది
మీతో మాట్లాడాలి రండి. మీ ఇంటి పేరు డొంకవారా? డొంకావారా? కాదే, ఎందుకలా అడిగారు? మనసులో ఉన్న మాట సూటిగా చెప్పకుండా ఎందుకు ఆ డొంక తిరుగుళ్ళు తిరగడం? మీరు మా అమ్మగారికి బాగా నచ్చారు. వాళ్ళకి నచ్చితే ఏం ప్రయోజనం? అసలు వాళ్ళకి నచ్చానో లేదు. అదిగో మళ్ళీ ఆ డొంక తిరుగుళ్ళు. ఇంకా ఎవరికి నచ్చాలో సూటిగా చెప్పొచ్చు కదా. ఒక అమ్మాయికి నచ్చాలి. ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? వెన్నెలంతా పోత పోసి చేసిన బొమ్మలా ఉంటుంది. అంటే సలివిడి ముద్దలా ఉంటుందా? అబ్బే కాదండి, మంచులో స్నానం చేసి పులకరింతతో విచ్చుకున్న పుష్పం అంత స్వచ్ఛంగా ఉంటుంది. కవిత్వం అయితే అర్థం కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సరే, మీలా ఉంటుంది. మీలా అనకపోతే మీరే అనొచ్చుగా. కవిత, అవునరా, ఈ చెయ్యిలా ఎత్తలేవా? లేను. ఈ కాలిలా ఎత్తలేవా? లేను. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరే. పోని 20 మైళ్ళు, రాని 20 మైళ్ళు వింటేనే నాకు చెమటలు పడుతున్నాయి. ఎలా పరిగెత్తావురా? కవితను పెళ్లి చేసుకోవడం నా జీవిత జయమా? అమ్మో, చెయ్యి చెయ్యి చెయ్యి. అవును గాని నీ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయిరా? డాక్టర్ లైన్ లో పెట్టేశాను. ఇక మిగిలింది అక్కయ్య గారి. ఆవిడ కూడా లైన్ లో పెట్టేస్తే మా పెళ్లి అయిపోయినట్టే. అమ్మో, మెడ 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 రాధవ కలికాలం. ఇక్కడ ఆపో. దేశం తగలబడదు. రూపాయి కాగితాలు చిత్తు కాగితాలు అయిపోయాయి. బజార్లో సరుకు బంగారం అయిపోయింది. ఏమిటాకే తిట్టుకుంటున్నావు? చూడు బాబు, 25 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే 4 కూరగాయలు కూడా రాలేదు. రిక్షావాడికి 2 రూపాయలు ఇంటికి వచ్చి ఇవ్వాల్సి వచ్చింది. ఓహో. కవిత, వస్తున్నానమ్మా. ఎందుకక్క 2 రూపాయల కోసం చదువుకునే పిల్లలు పిలవడం? నేను ఇస్తాగా. నువ్వెందుకులే బాబు. అబ్బే పర్లేదక్క, నేను ఇస్తాను. నువ్వెందుకులే బాబు. అయ్యో, పడిపోయావా బాబు? అబ్బే లేదు, ఊరికే పడిపోయినట్టుగా యాక్ట్ చేశా. ఏమిటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, రిక్షావాడికి డబ్బులు ఇస్తామని పిలిచా. బాబు ఇచ్చేసాడులే. నువ్వు వెళ్ళవయ్యా. ఇటువకే నేను పట్టుకొస్తా. పదవే. కవిత, కొంచెం మంచిది అమ్మా. అక్కయ్య గారు, ఆ? వంకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. ఎలా ఇచ్చాడు? ఏమిటి గోపు పగిలిపోయేలా ఇచ్చాడు. ఏమిటాకే కుట్టాడా? వాడి మొహం. కిలో 6 రూపాయలయ్యా. 6 రూపాయల? ఎందుకు? నేనైతే రూపాయికి 4 కిలోలు తెచ్చావండి. అవునక్కయ్య, ఈ ఆనపకాయలు ఎలా ఇచ్చాడు? ఏమిటి? 2 4 రూపాయలయ్యా. రూపాయికి 4 తీసుకురావచ్చు. నిజమే. ఆ? చాలేవయ్యా విచిత్రం మాటలు నువ్వును. ఆ? అంటే ఆయన మాటలు నువ్వు నమ్మట్లేదన్నమాట. ఇంట్లో ఏమేం కావాలో లిస్ట్ రాసి పెట్టు, ఆయన తెచ్చి పెడతారు కదండి. మరే ఉమ్. అక్కయ్య, నువ్వు లిస్ట్ రాసు, తీసుకొస్తానో లేదు చూద్దు కానీ. బా. కృష్ణమూర్తి, ఏం చేస్తున్నావా? ఆసనాలు వేస్తున్నాను సార్. కంటిన్యూ కంటిన్యూ. రాని రాని. రా. 400. ఆపు ఆపు. పిన్ని గారు, మీ అమ్మాయి వచ్చేసిందా? అక్కయ్య గారు, అక్కయ్య గారు. అదిగో, అబ్బాయి వచ్చేసాడు. పెట్టు. మా నాయనే లిస్ట్ లో రాసినవన్నీ తెచ్చినట్టున్నావు. అడగండి, ఒక్కొక్క దాని రేటు చెప్పేస్తాను. కందిపప్పు ఎంతయ్యా? కిలో 30. అమ్మా, అంతా ఓకే. మరి ఎండు మిరపకాయలు ఎంత అడగరే? 14కో 15కో ఇచ్చుంటారు. 2 కిలోలు ₹1.10 పడింది. ఆ, మరి చింతపండు ఎంత అడగరే? ఎంత? కిలో 20 పైసలు చొప్పున పడిందండి. అబ్బో, నీయగా ఇచ్చిన బంగారం గాను. అంతేనాయనా, అంతే. అందుకే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందని పెద్దలు ఊరికే అన్నారా? ఏమైనా పెళ్ళైతే నీ పెళ్ళం సుఖపడుతుంది బాబు. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. మాకు కూడా చవగ్గా ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటుంది. ఎవరో ఎందుకండి, ఈయనే తెచ్చి పెడతారు. చెప్పండి ఏమేం కావాలో. ఏమండి? చెప్పండి. 4 కిలోలు కందిపప్పు, 10 కిలోలు కుంకుడుకాయలు తెచ్చి పెట్టండి. మీకు 2 కిలోలు చింతపండు, 10 కిలోలు పంచదార. నీకు కూడా ఏం కావాలి అడుగమ్మాయి. అబ్బాయి ఏమనుకోడు. నేనేమనుకోనండి. అడగండి. నాకేం పెద్దగా అవసరం లేదు గాని 5 కిలోలు గోధుమలు, 20 కిలోలు కందిపప్పు, 10 కిలోలు జీడిపప్పు కావాలి. ఇదిగోండి లిస్టు. ఓకే. ఏమై మూర్తి, ఆసనాలు వేయటం మానేసి ఆడవాళ్ళతో కబులు చెప్తున్నావా? పద శవాసనం వేద్దు గాని. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు వేస్తున్నారు నాన్న. శవాసనం కన్నా పెద్ద ఆసనమా?
అంటే భూతాసనం పిశాచాసనమునా? అదేం కాదు, కాకాసనమని. కాకాసనమా? ఈ పేరెప్పుడు వినలేదే. ఆసనం ఏదైనా నీకోసం, ఆ? ఆసనం ఏదైనా మీకోసం, మ్మ్. మీ ఆశీస్సుల అక్షింతల కోసం. శబాష్ శబాష్, నీకు ఆశుగా వస్తుంది ఈ కవిత్వం. సరస్వతీదేవిని నాలిక మీదే కాపురం చేస్తుంది, అందుకే నువ్వంటే నాకు లైకింగ్. ప్రొసీడ్ ప్రొసీడ్. కవిత నా హృదయం, కవితే నా స్పందనం, కవితే నా సర్వస్వం, కవిత సమక్షం లోకం ఓ నందనవనం. కవిత తన ప్రాణం అంటున్నాడే, మరి కవిని కవిత వరిస్తుందో లేదో. సరస్వతీదేవి వరించబట్టే అబ్బాయి అంత చక్కగా కవిత్వం చెప్పాడు. నీకు కూరలు పప్పు దినుసులు వాటి రేట్లు తప్ప ఇంకేమీ అర్థం కాదు. వెళ్ళి నాలాగా నిక్కరు బనీను వేసుకుని శీర్షాసనం వేయి. పా. మ్మ్. పిలిచాను, వినిపించలేదా? క్షమించాలి, దేవి పూజలో ఉన్నాను. ఓహో, నీకు పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? మరేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చోండి. మన దేవురన్నావు? మందా అండి, ఆహా. బందరండి. అమ్మా నాన్న మనకెవరూ లేరండి, ఏకాకినండి. ఇంతకీ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారండి? కూర్చో చెప్తాను. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం లేదయ్యా, మా అమ్మాయి కవితని నీకిచ్చి పెళ్లి చేద్దాం. అదేమిటయ్యా అలా పడిపోయావు? అదే ఏం లేదండి. నీకు పెళ్లి ఇష్టం లేదా? కొంచెం ఆనందం ఎక్కువై పడిపోయానండి. మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి కట్న కానుకలు? కవితను మించిన కట్నం మీరు నాకేమి ఇవ్వలేరండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే అలాగే. వస్తాను. నమస్కారం డాక్టర్ గారు, ఏమిటిలా? ఇదిగో, నువ్వు ఇలా తుమ్మితే పడిపోకుండా శీర్షాసనం వేయి. ఇంకో రోజును వస్తా. ఇది ఆ డాక్టర్ గారు ఏమన్నా మర్కటాసనం ప్రాక్టీస్ చేయమన్నాడా? కాదురా వైద్యం, ఇంతకాలం కవిత కోసం చేస్తున్న తపస్సు ఫలించిందిరా. ఇవాళ డాక్టర్ గారు వేగంగా వచ్చి వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారన్నారు. వాళ్ళ అమ్మాయి నీకు ఇస్తానంటే నువ్వు నా మీద ఎక్కడ పెట్టరా? ఆనందం తట్టుకోలేక ఆయన మీద ఎక్కితే ఏదో కొత్తాసనం కనిపెట్టామని సంతోషించేవాడు. నోర్మి, ఈ విషయం వాళ్ళ నాన్నగారి కంటే ముందు నేనే వెళ్ళి కవితతో చెప్పొస్తాను. వస్తాను. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా కదలకు. ఆహా, ఈ పోజులో అచ్చం సత్యభామలాగా ఉన్నావు. కోపమేలనే భామ, సత్యభామ. కాను నేను నరకాసురుణ్ణి, తాళి కట్టిన నీ నాథుణ్ణి. పగటి వేళల పాదదాసివి నువ్వు, పడకటింట్లో దాసాన దాసుణ్ణి నేను. అలా చూడకే చలి, అసలే చలి, ఆ పైకిలి నీ కౌగిలే నా లోగిలి. ఇదేమిటి పైచ్యం పొద్దున్నే? పైత్యం కాదు దేవి, వెల్లుబుకిన ప్రేమ కవితా వెల్లువై ప్రవహించింది. బైదవే, ఎలా ఉంది మన కవిత్వం? మ్మ్. నా మొహంలా ఉంది. అయితే ఇంకే బ్రహ్మాండంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, కవితలతో కడుపు నిండదు. ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. ఇవాళ ఎల్లో షర్ట్ వేసుకుంటాను. వేసుకోండి. థ్యాంక్ యూ. ఆగండి, ఆగండి. ఈ షర్ట్ వద్దు. ఏ? దీన్ని చిన్న మరకుందండి. మరకే కదా, బ్యూటీ స్పాట్ లాగా బానే ఉంటుందిలే. దీన్ని వేసుకుని ఆఫీస్కి వెళ్తారా? మన ఆఫీసాకే. మన ఆఫీస్ అయితే మాత్రం మీరు జనరల్ మేనేజర్ అండి. ఎస్, జనరల్ మేనేజర్. మ్మ్. జనరల్ మేనేజర్. మీరు వైట్ సూట్ వేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మో, నేను ఇంకా టింకుని కూడా రెడీ చేయలేదు. మీరు త్వరగా రెడీ అవ్వండి. అలాగే. టింకు, 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 ఎక్కడున్నావురా? నేను ఎక్కడున్నాను మమ్మీ. స్కూల్ టైం అవుతుంటే ఆటలేమిట్రా? నా ఇంగ్లీష్ నోట్స్ కనిపించట్లే మమ్మీ. పొద్దున్నేగా హోంవర్క్ చేసావు, ఇంతలో ఎక్కడ పోతుంది? మీ నాన్న దాచిపెట్టాడేమో అని నా అనుమానం. మీ తాత ఎందుకు దాచిపెట్టాడు? స్కూల్ మానేసి నేను ఆయనతో ఆడుకోవాలని. నాన్న, ఏమిటమ్మా? నాన్న ఏమిటిది? వాడి పుస్తకం వాడికిచ్చే. పుస్తకం ఏమిటమ్మా? నా కార్ కీస్ కనపడక నేను వేస్తుంటాను. బహుశా టింకుయే దాచేసి ఉంటాడని నా అనుమానం. చల టింకు, ఇలా చేయొచ్చా? ఇచ్చే.
లేదమ్మా, తాతయ్య నా పుస్తకం దాచిపెట్టాడు. ఎరా నేను నీ పుస్తకం దాచేసానా? నువ్వే నా కారు తాళం చోటు దాచేసావు. లేదు నువ్వే. లేదు నువ్వే. లేదు నువ్వే. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎవరు మాట నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరి మాట నమ్మక్కర్లేదు. తాత మనవాళ్ళిద్దరూ పని మానేసి ఇంట్లో కూర్చుని ఆడుకోవడానికి వేసిన ప్లాన్ అని నాకు అనుమానం. ఈ ఆలోచన నాకు రాలేదు సుమండి. వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేశాను. అదే నీతో వచ్చిన చావు. ఎవరైతే చెప్తే అది నమ్మేస్తావు. మామయ్య గారు వాడి పుస్తకం ఇచ్చేయండి. రైటింకు తాతగారు ఖాతాలు ఇచ్చారా? అల్లుడు ఇంకా ఆలస్యం దానికి ఇప్పటికి ఆఫీస్ టైం అయిపోయింది. పద పదండి. పదా. మీరు పదండి, వస్తాం. రా టింకు, వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. వెళ్ళు. ఏమండి ఏమండి, నాకు ఇంట్లో కాస్త పని ఉంది. మీరు వెళ్ళేటప్పుడు టింకు స్కూల్లో దింపేస్తారా? నో 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 నో, సారీ డియర్, అది నా డ్యూటీ కాదు. ఏమండి ఏమండి, అయ్యో బియ్యం పుట్టక తాడు కట్టినట్టు ఏమిటండి టై కట్టుకోవడం? కవిత్వం రాయమంటే తెగ రాసేస్తారు. తాగుకోవడం ఇలాగేనా? మరి ఇంకెలాగా? ఉండండి. అల్లుడు వస్తున్నాను మామయ్య. సరదా ఆ. మీ నాన్నగారు పిలుస్తున్నారు. వచ్చేసా. తల తిన్నగా ఉంటే బుద్ధులు తిన్నగా ఉంటాయి. బుద్ధులు తిన్నగా ఉండడం ఉండకపోవడం భార్యల మీద ఆధారపడి ఉంటుంది. అంటే భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలా? గుప్పెట్లో కాదు, గుండెల్లో దాచుకోవాలి. వస్తాను. అల్లుడు తొందరగా రావయ్యా. వస్తున్నాను మామయ్య. అల్లుడు నేను చూస్తే నాకు ఈర్ష్యగా ఉందో. ఎందుకు మామయ్య గారు? భర్తని బిడ్డలా చూసుకునే భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. తొందరగా వెళదాం పదండి, లేకపోతే మీ అమ్మాయి సోపు తెచ్చి మళ్ళీ మొహం గడుగుతానంటుంది. అది నిజమే, పద. టింకు పదా, నేను స్కూల్ దగ్గర పెడతాను. రా. డాక్టర్ గారు ఉన్నారండి. అరే ఆత్రేయ గారిలా ఉన్నారు. ఆత్రేయ గారులా ఇంకోళ్ళు ఉండరమ్మా, మీరు సాక్షాత్తు ఆత్రేయ గారు. ఆత్రేయ గారా? నమస్కారం అండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అబ్బా మిమ్మల్ని ఏం చేయను, రండి. నిన్న కేకలు అయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికే నాకు హై బీపీ వచ్చేసింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే. ఇది ఏ సినిమాలోది? ఆత్మబలం. ఎవరు రాసింది? ఆత్రేయ గారు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు? అబ్బా ఆయన మన హాస్పిటల్కి వచ్చారండి. ఎవరుగా? ఆయనకి డబ్బు జబ్బు తప్ప మరే జబ్బు రాదు. బ్యాంక్ వెళ్ళవలసిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. సార్ సినిమాలో ఆత్రేయ గారి పాటలన్నా మాటలన్నా నేను చెవి కోసుకుంటాను. కోసుకో, పేషెంట్స్ తక్కువగా ఉన్నారు. అబ్బా ఆయన ఎదురు చూస్తున్నారు, రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఆహా ఆహా, నా హాస్పిటల్కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఆహా, ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత, ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీల కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. రాశారా సార్? ఏం పాట రాశారు? ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు వెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అలాగే. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరే ఉంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వినలేదా? ఆహా, వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికెందుకు ఇంజక్షన్ చేశావు? భలే దెబ్బ కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాటు లేదయ్యా. సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజెక్కు పెట్టిన మరుక్షణం శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మాస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి.
ఒక చిన్న ఇంజెక్షన్ చేసినందుకు 100 రూపాయల? ఆయనకి ఏమిటండి డబ్బు కొదువా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా. ఎస్, అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. దట్ ఈస్ శాస్త్రయ్య. నేను బతికుండగా ఆయన బాకీ తీరదు. ఖరాబు రండి బాబు రండి. ఎన్ని మూరలు కావాలి? బల్లెలు కావాలా, కనకాంబరాలు కావాలా? ఊరలేంటి మొత్తం కొట్టే కొంటాను. నీ పేరు గిరిజ కదూ? అవును బాబు. గిరిజ, నన్ను గుర్తుపట్టలేదా? లేదు బాబు. నేను గిరిజ. మనిద్దరం 1942లో సుబ్బయ్య తాటాకు బడిలో 5వ క్లాస్ చదువుకున్నాం. గుర్తులేదా? గుర్తులేదు బాబు. నవంబర్ 7వ తారీఖున ఏం జరిగిందో నీకు గుర్తుందా? నిన్ను బ్లాక్ బోర్డ్ వెనక్కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకున్నాను. గుర్తులేదా గిరిజ? నిన్ను ముద్దు పెట్టుకుంటే సోముగాడు చాకలెట్ కొని పెడతానన్నాడు. నన్ను క్షమించు. చిన్నతనంలో తెలియక నేను ముద్దు పెట్టున్నాను. అందుకు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. మాయా, ఇవి నా కాళ్ళు. అయితే గిరిజ కాళ్ళు పట్టుకుంటాను. ఇదండి బాబు వరుస. మాయ మాడు మాడు మాయడు మాయ. అల్లుడు, నువ్వెక్కడున్నాయండి? షటప్. డ్రైవర్, ఏ డ్రైవర్, కమయర్. ఈయనింటికి తీసుకెళ్ళి. అలాగే బాబు. రండి. గిరిజ, అయ్ బాబాయ్, బాబు రక్షించండి బాబు. గిరిజ 1900 నవంబర్ 42 1942 నవంబర్ నెలలో సారి. అబ్బా, మీ ఫ్లాష్ బ్యాక్ తో చూస్తున్నామండి. ఈయన తీసుకెళ్లి గెస్ట్ హౌస్ రూమ్ లో పెట్టి తాళమే. బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించు. మా మామగాని వస్తే నా కొంప కొల్లేరైపోయేది బాబు. ఏమనుకోకండి అమ్మా, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో ఆయన చేసిన తప్పులు తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అలాగా బాబు? ఆ. బాబు నువ్వు చేసిన సాయానికి కట్టిన పువ్వులు ఇస్తాను. ఇంటికి కట్టుకెళ్ళి బాబు. తెస్తానుండు. శారదా, శారదా, శారదా. ఏమిటి, నా కోసం మల్లెపూలు తెచ్చారా? వండర్ఫుల్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ప్రమీల్ చెప్పింది అక్షరాల నిజం. కాకా పట్టడం మొదలైంది. పడిపోకూడదు. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పువ్వులు నీకోసమే. నేనే కాకాలు పడే రకాన్ని కాను. ఇక మీద నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఆ? భార్యకి భర్త పువ్వులు తీసుకురావడం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం? ఏం చేస్తున్నారు అక్కడ? రండి. వస్తున్నామండి, వస్తున్నాం. అశోకుడు బాటలకు ఇరువైపులా, అంటే రోడ్లకి 2 వైపులా చెట్లు నాటించాను. తాతయ్య, చెట్లు ఎలా నాటుతారు? మొక్కలు విత్తనాలు నాటితే చెట్లు అవుతాయి కదా. అది నిజమేరా, కానీ ఈ పుస్తకంలో ఏమిటో ఇలాగే ఉంది. అరే, మీరేమిటి మా ఇంట్లోనే ఉన్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వెళ్ళలేదా? అమ్మాయి వింటుంది. సరేనయ్యా, ఇంటర్వ్యూలో కాల్ లెటర్స్ పంపించావా? కాల్ లెటర్స్ పంపడం ఏంటి మావయ్య, కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వచ్చేస్తాను. చికి కబుర్లు ఆపి భోజనానికి పదండి. ఉండమ్మా, ఆఫీసులో స్టెనో ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం. అబ్బబ్బబ్బా, ఇంట్లో ఆఫీస్ సంగతి మాట్లాడకండి, నాకు చిరాకేస్తుంది. అల్లుడు, ఇంట్లో ఆఫీస్ సంగతి మాట్లాడకు, నాకు చిరాకేస్తుంది. అడిగింది మీరే కదండి. అబ్బా, భోజనానికి పదండి, ప్రమిళ వెయిట్ చేస్తుంది. పద, ప్రమేలు వెయిట్ చేస్తుంది. పద, ప్రమేల వెయిట్ చేస్తుంది. తర్వాత ఆశ్చర్యపోవచ్చు. ఇలా చూడండి, మీ నాటకాలు నాకు తెలుసు. తెలియక కాదు, తెలిసి కూడా మిమ్మల్ని క్షమించానంటే అది నా మంచితనం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. శారద. శారదా, వస్తున్నా. అరే, ఇంతలోనే వచ్చేసారే. నువ్వు చేసిన పనికి రాక చేస్తానా? ఏం చేశానండి? ఏమిటిది? Stop it. ఇవాళ ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయని తెలుసు కూడా నలుగురు నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తావా? అది కాదండి. అసలు ఈ పిచ్చి డ్రెస్సుల ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఆ? అది అది నా మీద అనుమానమా? అబ్బే, మరి అలాంటిదేం లేదండి. లేకపోతే ఈ పిచ్చి పిచ్చి డ్రెస్సుల గోళమిటి? నేను బాధపడ్డ ఇష్టం లేక నువ్వు చెప్పినట్టు అలా వింటున్నాను. నీ సరదా తీర్చడం కోసం నువ్వు వేసుకున్న వేషం వల్ల వేసుకున్నాను. అది అలసుగా తీసుకుని ఇంటర్వ్యూ రోజు కూడా అదే వేషం వేసుకోమంటావా? ఇక మీద పిచ్చి పిచ్చి వేషాలు వేకు. వెళ్ళి సూటు పట్ట. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి, అబ్బాయి నిన్ను తిట్టి సూట్ వేసుకుని వెళ్ళినట్టున్నారే. తిట్టారంటే తిట్టరు, అసలు తప్పంతా నాదే.
ఇవాళ ఆఫీస్ లో స్టెనో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిసి కూడా ఆయనకు పిచ్చి డ్రెస్ వేసి పంపించాను. స్ట్రెనో ఇంటర్వ్యూవా? స్ట్రెనో ఇంటర్వ్యూ అంటే అర్థం ఏమిటో తెలుసా? టైపింగ్ షార్ట్ హ్యాండ్ వచ్చిన మనిషి. అదేం కాదు, మగవాళ్ళకి ఆఫీసులో కాలక్షేపం కోసం అందమైన ఆడపిల్లలు కావాలి, అందమైన ఆడపిల్లలు కావాలి అని ప్రకటన ఇస్తే బాగుండదు కనుక స్ట్రెనోలకు రావాలి అని అంటారు. అలాగా? వచ్చిన వాళ్ళల్లో అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ప్రక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ మీద చేతులు వేసి. అర్థమైంది. అందమైన అమ్మాయిలు వస్తారనేసరికి ఈయన గారికి సూట్ కావాల్సి వచ్చిందనమాట. సూటు. ఈ విషయం ఏమిటో ఇప్పుడే తెలిసేస్తాను. ఫైల్ సార్. వెరీ గుడ్, పంపించు. అలాగే సార్. లావణ్య, వెరీ గుడ్ నేమ్. వెరీ బ్యూటిఫుల్. నమస్కారం సార్. లావణ్య అంటే మీరేనా? అవును సార్. దయచేయండి. నెంబర్ 2 అప్పల నరసమ్మ. లావణ్య అంటే అందమైన పేరు, మనిషి బాగలేదు. అప్పల నరసమ్మ అంటే డెఫినెట్ గా మనిషి బాగుండాలి. నమస్కారం అండి. మీ పేరు? అప్పలనరసం అండి. అబ్బో, మీ వయసు? 22 అండి. అలా కనిపించడం లేదే. మరేనండి, 16, 18 అంటే నమ్ముతారు గాని బొత్తిగా 22 అంటే అందరూ మీలానే ఆశ్చర్యపోతున్నారండి. నేను మాత్రం ఆశ్చర్యపోవడం లేదు అమ్మమ్మ. అమ్మమ్మ, అదో రకమైన పద ప్రయోగం. దయచేసి తల్లి. చలపతి, చలపతి సార్, ఏమిటయ్యా అమ్మాయిలు పంపమంటే అమ్మమ్మలు పంపిస్తున్నావు? ఏర్పాటే బాగుంటుందని చెప్పారండి. చెప్పారా? ఎవరు చెప్పారు? నేనే. ఆ? నువ్వెప్పుడొచ్చావు శారదా? నేను రాకపోతేనే బాగుండేది కదా. అని కాదు. ఇంకేం మాట్లాడకండి. మీకు అంతగా స్టెనో అవసరం అయితే ఏ మగవాడినా పెట్టుకోండి. మన ఆఫీస్ లో ఆడవాళ్ళకి చోటు లేదు, ఇక ముందు ఉండదు. ఆ? అంతే. అల్లుడు, అమ్మాయి నువ్వు వచ్చావమ్మా? ఇప్పుడే నాన్న. సరే, ముందు అల్లుడు కంగ్రాచులేషన్ చెప్పు. ఎందుకు? ఎందుకేమిటయా, నువ్వు రాసిన కవితకి బహుమతి వచ్చినందుకు సుమధుర కళానికేతనం వారు నీకు సన్మానం చేయబోతున్నారు. సన్మానమా? నన్ను అడగకుండానే? నేను అడుగుదామని వచ్చారయ్యా. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళావు, నీకు సన్మానం అన్న సంతోషంలో వాళ్ళతో చిన్న మీటింగ్ పెట్టుకుని ఒప్పేసుకున్నాను. కాదరకు. సరే అమ్మాయి, అల్లుడికి సన్మానం అంటే అలా నిలబడిపోతావే, అభినందనలు చెప్పు. ఎక్కడా మీరు బయటికి వెళ్ళందే. ఆ? సరే సరే, వస్తా. ఏమండి? గెట్ అవుట్, క్లోజ్ ద డోర్. శారదా, శారదా, శారదా. భార్య మంచిదైతే భర్త బ్రతుకును. కవిత్వానికి తోడు పాట ఒకట. పాటల తర్వాత పాడుకోవచ్చు కానీ త్వరగా డ్రెస్ చేసుకోండి, ఆఫీస్ టైం అవుతుంది. సెలెక్ట్ చేసి బెడ్ మీద పెట్టాను, త్వరగా రెడీ అవ్వండి. ఓకే. నువ్వు ఇంకొంచెం చూసుకో. నవ్వకు శారదా. అలాంటి వాడిని తిట్టదంటే విన్నావా? ఇప్పుడు చూడు, ఎవడో డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు. అదే కాదండి, ఈ డ్రెస్ మీకోసం ప్రత్యేకంగా నేనే కుట్టించాను. మామగారు ఏమన్నా కొత్తగా సర్కస్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారా? కాదండి, ఈ డ్రెస్ లో మీరు బాగుంటారని నేనే ముచ్చటపడి కుట్టించాను. ముచ్చట పడితే పడ్డావు కానీ ఇక నుంచి ముచ్చట పడ్డం మానే. ఆగండి, ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమిటి? ఈ డ్రెస్ తో ఆఫీస్ కా? ఆఫీస్కే. శారదా, పట్టుకు చెప్తా, పట్టుకు. శారదా, శారదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. డాక్టర్ గారికా? ఎందుకు? పిచ్చి శారదా, నిన్నటి దాకా బాగానే ఉన్నావు, ఇవాళ నీకేదో అయ్యింది. షర్టు మీద చిన్న మరక పెడితే నేను భరించలేదు దానివి ఇలా మాట్లాడుతున్నావంటే తప్పకుండా ఇదేదో జబ్బే అయి ఉంటుంది. జబ్బు లేదు, గిబ్బు లేదు, కావాలని కుట్టించాను. పదండి. శారదా, 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 ఇలా ఆఫీస్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఏ వెళ్తే మన ఆఫీసు మన ఇష్టం. తలవంచండి. ఇప్పుడు వచ్చి నవమన్మధుల్లా ఉన్నారు. శారదా, రోడ్ లూడ్చే వాడికన్నా అన్యాయంగా తయారు చేసి రొమాంటిక్ హీరోలా ఉన్నాను సర్టిఫికేట్ ఇవ్వడం మరీ అన్యాయం. కాపురం 4 కాలాల పాటు సవ్యంగా ఉండాలంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్ తో నేను ఆఫీస్కి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అంతేనన్నమాట, నా మాటకు విలువ. అది కాదు శారదా, ఈ డ్రెస్ తో ఆఫీస్కి. పెళ్ళం మీద ప్రేమ కవిత్వం చెప్తే చాలదండి, నిజమైన ప్రేమ ఉంటే చెప్పిన మాట వినాలి. శారదా, బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను. సర్లే, ఇలాగే వెళ్తాను, ఇలాగే వెళ్తాను. నా మంచి శ్రీవారు. అదే
సాయంత్రం త్వరగా వచ్చేయండి. జనాలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపకుండా ఉంటే తప్పకుండా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఆయన పిచ్చి డ్రెస్ వేసి పంపించండి. చూసావునా? అదే చూశాను. ప్రస్తుతం చేసావు. అదేం మాట్లాడునా? ఇప్పుడు నేను ఏమన్నాను? ఏదో ఒకట్లే. ఇక నుంచి ప్రతిరోజు అలాగే పంపించు. సరే రా, టిఫిన్ చేద్దాం. అప్పారావు, గుడ్ మార్నింగ్ సార్. అదేంటి సార్ దూరం నిలబడు. వెళ్ళి గొడవ పెట్టరా. వర్షం పట్టలేదు కదా సార్, దొరికిందుకు సార్? ఆ మాత్రం మాకు తెలుసు సార్. నోరు మూసుకెళ్ళి గొడవ పెట్టరా. తీసుకొస్తా సార్. యూస్లెస్ ఫెలో. సార్ గొడుగు. అటు తిరుగు. కళ్ళు మూసుకో. గొడుగు ఓపెన్ చేసి పట్టుకో. సార్ మీకోసం బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు. అలాగా, లోపలికి రమ్మను. హలో, గ్లాడ్ టు సీ యూ. మీకోసం ఎదురు చూస్తున్నాను. కంగ్రాచులేషన్స్, మీ లోన్ సెక్షన్ అయింది. Thank you. ఆ రొటీన్ గా ఆఫీస్ చూసి వెళ్దామని వచ్చాను. అలాగా, దానికి పదండి. రండి, ఇదే మా ఆఫీస్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, సింపుల్. రండి, మా జనరల్ మేనేజర్ పరిచయం చేస్తాను. ష్యూర్. అల్లుడు, 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 కూర్చోండి. జనరల్ మేనేజర్ ఎవరో కాదు, మా అల్లుడే. వెరీ గుడ్. లోన్ శాంక్షన్ అయిందని వినగానే పడిపోతాను. పడిపోవడం ఏంటండి, పోవడం అటు మూర్చరోగం. మాట వరకు అన్నానండి, మీరే చూస్తారుగా. మనిషి హుందాగా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఉంటాడు, మిమ్మల్ని చూస్తే తెలియటల్లా. అల్లుడు, తొందరగా రావయ్యా. రాక తప్పదంటారా? రా, మనకి లోన్ శాంక్షన్ అయింది. అయితే కాసుకోండి, స్టడీగా ఉండండి. ఆ, అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రెడీ చేశారా? అవన్నీ రిలీజ్ చేశాను. సాయంత్రానికి మీకు అందజేస్తాను. సరే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. చెవడి, చెవడి, ఏమైంది? పడిపోయాడు. నీ వేషం చూసి నేనే ఎదిరిపోయాను. అయినా ఈ వేషం ఏమిటా, బుడబుక్కలాగా? దీని వెనక బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది మామగారు. ఫిలాసఫీలు, జాగ్రఫీలు తర్వాత, ముందు ఈ సంగతి చూడాలి. కొంప తీసిపోయాడేమో. బతిగా ఉన్నానా? ప్రస్తుతానికి బతికే ఉన్నారు. ఎవరైతాను? మా అల్లుడు, ఈయన బ్యాంక్ మేనేజరు. గ్లాడ్ టు మీట్ యు. నో హ్యాపీ. నిజం చెప్పండి, మీది సిమెంట్ ఫ్యాక్టరీయా, బూడిద ఫ్యాక్టరీయా? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? మీ వేషం వాళ్ళకు చూస్తుంటేనే తెలుస్తోందయ్యా మీ కంపెనీ పరిస్థితి ఏమిటో. ఇంకా నేను లోన్ ఇవ్వలేదు, లేకపోతే మునిగిపోయేవాడిని. వస్తా. అయితే మావయ్య, లోన్ ఇవ్వరా? ఈ తిక్కుమాల వేషం మన కొంప ముంచింది. ఇప్పుడు ఆ మేనేజర్ని దారిలో పెట్టాలంటే అర్జెంట్ గా అతనితో మీటింగ్ పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడి నుంచి దరిద్ర కొట్ట వేషాలు మారి. ఆ విషయం మీ అమ్మాయితో చెప్పండి. అమ్మో, నేనా? నేను చెప్పానంటే నాకు కూడా ఇలాంటి వేషాలు తగిలిస్తుంది. నా వల్ల కాదు, నువ్వే చెప్పుకో. ఆ? రావే, రావే, రావే. ఎవరు చోరు? నేను ఇంటి యజమాని. అలాగే నాడు చంపేస్తాను.
ఊరకాయని మా అయ్యగారు మాఫ్ కీజియే సార్ చూసి మోసపోయాను. వెళ్ళగండి. అలాగేనయ్యా. నవ్వొస్తుందా నీకు? నవ్వొస్తుందా నీకు? అబ్బో అంత కోపమే. ఈ డ్రెస్ తో నేను ఎంత అవమానపడ్డానో తెలుసా? ఈ వేషం చూసి బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకపోగా 10 పైసలు ధర్మం కూడా చేయనన్నాడు. పైగా గోక్కవాడు చిచ్చి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. హాయిగా షవర్ కింద స్నానం చేయండి, చల్లబడుతుంది. వెళ్ళండి. ఈ మాత్రలు వాడు ఉంటే రేపు కనిపించు. అంటే రేపు ఉండనంటారా? బా నువ్వు కాదయ్యా రోగం. నెక్స్ట్. ఏడ్చినట్టే ఉంది. బ్రతికే అనుకున్నాను. నాడి కూడా ఏడిసట్టే ఉందన్నమాట. కృష్ణమూర్తి ఏమిట్రా ఈ అవతారం ఏమిటి? ఒరే వైద్యం, నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. మాట్లాడు. వద్దు, పేషెంట్ లో కూడా గూఢచారులు ఉండొచ్చు. కూరచారులాటే. గట్టిగా అరవకు, చెప్తాను పద. సరే పద. ఏడ్చినట్టుంది. ఇదంతా ఆ ప్రమేల ప్రభావం నాకు తెలుసురా. ఆవిడ ఇంట్లోంచి బయటకు పంపించేద్దామంటే మా మామగారు బాధపడతారేమోనని ఈ విషయం ఆయనకు కూడా తెలియనివ్వలేదు. ఇప్పుడు వైద్యం చేయాల్సింది రోగానికి కాదురా, రోగ కారణానికి. అంటే మగద్వేషి అయిన ఆ ప్రమేల్ని మగ పిచ్చిలో పడేయాలి, అంటే ప్రేమలో పడేయాలన్నమాట. అప్పుడు కానీ నీ కష్టాలు గట్టెక్కవు. ఏడిసినట్టుంది. ఇప్పుడు ప్రమేల మనసు మార్చే మగాడు మనకెక్కడ దొరుకుతాడ్రా? ఇక్కడే. ఇక్కడ? అవునరా, నేనే ఆ మగాడిని. ఒరే వైద్యం, అనవసరంగా దెబ్బతింటావు. నా కష్టాలేవో నేను పడతాను గానీ నా గురించి నువ్వు ఊపిలో దిగడం నాకు ఇష్టం లేదురా. ఒరే కవి, వెనకడికో సినిమాకి ఏమన్నాడో తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడు. ఓహో. ప్రమీల పైకి మగాళ్ళని అంత ద్వేషిస్తోందంటే లోపల అంతకంటే రెట్టింపు ఆరాధిస్తోందన్నమాట. కాకపోతే ఇంతవరకు ఆవిడ హృదయవేణ్ణి మీటగలిగే మగాడు తగల్లేదు. ఓకే, మీటుతావో మీటించుకుంటావో నీ ఓపిక. అల్లుడు, అల్లుడు. అయ్యగారు పొద్దునే బయటికి వెళ్ళారండి. సరే అమ్మాయిని పిలు. అమ్మగారు స్కూల్కి వెళ్ళారు. సరే. ఏమిటి? ఏమైంది? పరీక్షలు దగ్గర పడుతున్నా, చదువుకోక కుక్కతో నీకేం పని? నొప్పిగా ఉంది బ్రావయ్య. కుక్క కలిస్తే నొప్పి కావడానికి హాయిగా ఉంటుందా? అదే హాస్పిటల్కి వెళ్దాం. లే. రారా. రావయ్య, రావయ్య, వైద్యం ఆంజనేయులు అంటే మృగ డాక్టరేగా? అవును. నేను మృగ డాక్టర్ దగ్గర రాను. అదేమిటమ్మా, ఆయన హస్తవాస మంచిది. హస్తవ్రాసం మంచిదైనా నాకు మృగవాసన పడదు. నీకు మగవాసన పడకపోయినా నిన్ను మగ కుక్క కలిసింది గనక మగ డాక్టర్తోనే వైద్యం చేయించుకోవాలి. ఎస్ కరెక్ట్. అందులోనూ కుక్క కాటుల స్పెషలిస్ట్ ఈ వైద్యం ఆంజనేయులే చేయాలి. మీరు రండి. నడు. ఏడ్చినట్టుంది. మీరెక్కడికి? అమ్మాయికి వైద్యం చేస్తుంటే పక్కన నేను ఉందామని. ఉండకూడదు. ఉంటే లోపలికి వెళ్ళి ఇంజక్షన్ కూడా మీరే చేయండి. ఇంజక్షన్ అమ్మో, అదంటే నాకు భయం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నడు. కూర్చోండి. నర్స్, నువ్వు బయటికి వెళ్ళు. ఓహో, ఈవిడేనా మీ వీణ గారు? బ్రేనేమిటి? నా పేరు ప్రమీల. ఏదో ఒకట్లే. డాక్టర్ గారు, ఇక మీటుకోండి. నీకు కాదు, నాకు చెప్పెళ్ళింది. అవును, ఇంతకీ కుక్క ఎక్కడ కరిచింది? నేను చెప్పను. ఏడ్చినట్టుంది. చెప్పకపోతే వైద్యం ఎలా చేయటం? శ్రీ ప్రాడు, నాకు సిగ్గు. అర్థమైంది. ఇదిగో ఈ డెట్టాలు తీసుకెళ్ళి కుక్క ఎక్కడ కరిచిందో అక్కడ శుభ్రంగా తుడుచుకురండి. బ్రదర్ కుక్క, ప్రాడు కుక్క. ప్రోయిప్రే అక్కడెక్కడ రావాలా? మగ కుక్క కదా, అందుకనే అక్కడ ఖర్చు ఉంటుంది. రేటి ఇంజక్షన్ ప్రొడుస్తారా? ఇది ఏటీఎస్ ఇంజక్షన్. ప్రస్తుతానికి చాలు, కూర్చోండి. ఏమిటి చల్లుమందే? కాదు, థ్రిల్లు మంది. కదలకండి. ఏమిటయ్యా వైద్యం? నువ్వు ఇంజక్షన్ చేస్తున్నావా, దబ్బనం పెట్టి పొడుస్తున్నావా? ఇంజక్షనే చేస్తున్నానండి. అవును, ఈవిని గరిచింది ఎలాంటి కుక్క? ఎలాంటి కుక్క ఏమిటి? కుక్క లాంటి కుక్క. బా, నేను అడిగింది అది కాదండి. వీధి కుక్క, ఇంటి కుక్క? వీధి కుక్కే. అయితే ఆ కుక్క వెనకాల 4 రోజులు తిరగండి. ఏమిటి? నన్ను కుక్క వెనకాల తిరగమంటావా? అబ్బా, అది చస్తే పిచ్చిదన్నమాట. చచ్చిన వెంటనే నన్ను వచ్చి కలవండి. విన్నావుగా, రోజు ఆ కుక్క వెనకాల తిరుగు. పద, వస్తావయ్యా వైద్యం. రావాలనే ఆశ.
డాక్టర్ గారు మీటారా హృదయాన్ని? ఏడ్చినట్టుంది, ఇంకా శృతి చేయండి. ఎలా ఉంది? ఇంజెక్షన్ చేసిన చోట కొంచెం వ్రాచింది. చూద్దాం పద. సార్ ఆవిడకి ఇంజెక్షన్ రెడీ చేసి తీసుకురా. అలాగే. సాధారణంగా వాపు రాదే, చూస్తాను. ఇలా రోజు అవస్థలు పడే కంటే డైరెక్ట్ గా బొడ్డు దగ్గర చేయబెట్టేయడం మంచిది. అది బ్రెస్ట్. ఏమిటి మీరు అన్నది? మీరన్న మాట బ్రెస్ట్ అన్నాను. ఏడ్చినట్టుంది, బెస్ట్ అనే. అది సరే, ప్రతి అక్షరానికి క్రావడి లేకుండా మాట్లాడడానికి నాలుగు మీద చేసే ఈ ఇంజెక్షన్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇంజెక్షన్ ఏదన్నా ఉంటే నేనే కనిపెడదాం అనుకుంటున్నాను. ఇవాళ మూలగలేదే? అలవాటు అయిపోయింది. ఏదైనా అంతే. నేను రేపటి నుంచి వ్రాను. ఏ ఆ నర్సు తీసివేస్తే వ్రాస్తాను. అమ్మాయి చాలా మంచిది. నిన్నేం చేసింది? నన్నేం చేయలేదు, మిమ్మల్ని ఏమైనా చేస్తుందేమోనని భయం. ఏమండి, ఇవాళ శ్రావణ శుక్రవారం. అయితే పేరెంట్ అని పిలుస్తున్నావా? చాలండి సరసాలు. ఇవాళ వ్రతం చేసుకుంటున్నాను, ఇంటికి ఆలస్యంగా రండి. పెందరాడే వస్తే ఏమవుతుంది? అబ్బా, ఇంటి నిండా ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఉండగా మీరు రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళందరి దృష్టి మీ మీదే ఉంటుంది. ఇంటికి 7 దాటాకే రండి. రాత్రికి ఉమ్. 7 దాటాక? ఉమ్. ఓకే, అలాగే. ఇంకొంచెం వద్దు బాబోయ్, వద్దు. నా మీద కోపం ఏమైనా ఉంటే ట్యాక్స్ కట్టలేదనో అకౌంట్ సరిగ్గా లేవనో కేసు పెట్టండి. అంతేగాని ఇలా జోకులేసి నవ్వించి చంపడం ఏమీ బాలేదు. పాపం మీ శ్రీమతిని తలుచుకుంటే చాలా జాలిగా ఉందండి. వాట్? నా శ్రీమతి పట్ల జాలా? ఎందుకు? గంట సేపు నవ్వేసరికి నా ఓపిక పోయింది. పాపం మీ శ్రీమతి గారు 24 గంటలు ఎలా నవ్వగలుగుతున్నారు? అక్కడే దెబ్బతిన్నారు. జాలి పడాల్సింది నా మీద. ఏ యు సీ దిస్? ఏమిటిది? ఆవిడ వేసే జోకులకి నవ్వలేక ఇంటికి వెళ్ళగానే ఈ దూది నా చెవిలో పెట్టుకుంటాను. అయితే మీ ఇల్లు నవ్వులమయం అన్నమాట. ఒకసారి మీ ఇంటికి రావాలండి. ష్యూర్, యువర్ వెల్కమ్. శంకర్ గారు, మీ ఆఫీసర్ నా రూమ్ లో కూర్చుని ఆ ఫైల్ కావాలి, ఈ ఫైల్ కావాలి ప్రాణాలు తీస్తున్నాడండి. మన ప్రాపర్టీ అకౌంట్స్ ఫైల్. సారీ మావయ్య, అది మన ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఉందా? ఆ. సార్, రేపు సబ్మిట్ చేస్తాం. ఈ పూట కొంచెం ఆయన నచ్చ చెప్పండి. జోకులు కావాలంటే అడగండి, చెప్తాను. అప్లికేషన్ నా వల్ల కాదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో, కుదరదే. ఏ? ఈ రోజు 7 గంటల దాకా ఇంటికి రావద్దని మీ అమ్మాయి గారు ఆర్డర్. మరి ఇప్పుడు ఎలా? ఎలా? వెరీ సింపుల్. ఇంటికి ఫోన్ చేసి ఫైల్ తెప్పిస్తే సరిపోతుంది. ఈ ఏరియా ఉంది, ఫోన్ చేయి. వెరీ గుడ్. హలో, హలో టింకు, నాన్నని మాట్లాడుతున్నాను. అమ్మని పిలువు. అమ్మ చాలా బిజీగా ఉంది. అర్జెంట్ పని చెప్పరా వెధవా. ఏమిటి, నేను వెదవలా? అయితే పిలవను పో. హలో హలో హలో. ఈ వెధవ ఫోన్ తీసి పక్కన పెట్టేశాడు. జస్ట్ 5 minutes వచ్చేస్తా. ఓకే. శ్రీధర్ గారు, మీ ఆఫీసర్ కొంచెం చాలాస్తాం అనుకుంటానండి. రామ్ రామయ్య. పాపం ఇతన్ని కూడా కుక్కరిచినేమో. ఎందుకు అలా అరుస్తావు? నీకు పిచ్చుకోగలిచిందా? కాదురా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయట పద. తెలిసినట్టుంది. ఈ విషయంలో నేను నీకు సలహా ఇవ్వనుగాక ఇవ్వను. అలా అంటే ఎలారా వైద్యం? నువ్వే ఏదైనా సలహా చెప్పాలరా. కవిత గురించి తెలుసుకుంటావు, ఆ తర్వాత ఏం చేస్తావురా? ఒక్కసారి కవితను చూడాలని, వీలైతే బాగున్నావా కవిత అని పలకరించాలి. నన్ను అర్థం చేసుకోరా. కవిత గురించి మీ ఆవిడ అడిగినా చెబుతుంది కదరా. చెప్పు తీసుకు కొడుతుంది. ఏం చేస్తా? విసిగించడం మాని సలహా చెప్పరా. టింకుని పలకరించిందన్నావుగా. టాటాలు కూడా చెప్పుకున్నారు. మరి ఇంకే మాడడిగినా చెబుతాడు. అమ్మో, వాడు జగముదురు. వాడు వాళ్ళమ్మ పార్టీ. ఏడిచినట్టుంది. పిల్లలకి కథలంటే ప్రాణం. ఏదో కట్టుగా చెప్పి అందులో అడిగినట్టు అడుగు, కవిత గురించి చెప్పేస్తాడు. వెరీ గుడ్. ప్రొసీడ్ ప్రొసీడ్. ఏమిటి నాన్న, నిద్ర వస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? అర్జెంట్ గా నీకు కథ చెప్పాలరా. ఇప్పుడా? ఇప్పుడే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. అందులో ఆ చేప ఎండలేదు. ఆ కథగా నాన్న నువ్వు చెప్పేది? పోనీ ఇంకో కథ చెప్తాను. టింకు, రే టింకు. అనగనగా ఒక కోతుంది, దానికి ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డా, కత్తిపోయి ముళ్ళు వచ్చే డామ్ డామ్ డా. నీకు ఇది కూడా వచ్చా? ఎందుకు రాదు? ఇలాంటి చచ్చు కథలన్నీ పిల్లలకి బళ్ళో చేరకముందే చెప్తారు. ఆల్ రైట్.
నీకు ఇంకో టీనేజ్ లవ్ స్టోరీ చెప్తాను. అనగనగనగా ఓ ఎన్టీఆర్ శ్రీదేవి. అప్పుడే యవ్వనంలో అడుగు పెట్టిన అందమైన ఎన్టీఆర్ శ్రీదేవి. లవ్ స్టోరీ చెప్తారా? లవ్ స్టోరీ? రామ రామ, ఒక తండ్రి బిడ్డకు చెప్పాల్సిన కథలేనా ఇవి? ఏం చేయమంటావు? అనగనగా కథలు చెప్పపోతే వాడే నాకు తిరిగి చెప్తున్నాడు. అయినా ఎముకలు కొరికే చలిలో చంటి విధవని నానబెడుతూ కథలు చెప్పాల్సిన అవసరమే వచ్చిందండి మీకు? అది కాదు శారదా. చాలా ఊరుకోండి. సరే, లవ్ స్టోరీ లవ్ స్టోరీ సిగ్గులతో సరే. ఏంటి నిజంగానే నర్సును తీసేశారంట? అవును, అయితే ఇంక రోజు వస్తాను. 14 ఇంజక్షన్లు అయిపోయినాయి, ఇంకా రావక్కర్లేదు. అక్కర్లేకపోయినా సరే. ఏడ్చినట్టుంది. అయితే ఓ మంచి పిచ్చుకొక్క చేత కనిపించుకురా. ఛీ, పాడు, మీకేం తెలీదు. చూడమ్మాయి, అంతగా ప్రాడుకోవాలనుకుంటే ఏ బాత్రూమ్ లోనో ఏ వంటగదిలోనో ఒంటరిగా ప్రాడుకో. అంతేగాని రొగుడితో కలిసి డూయెట్లు ప్రాడుకున్నావు అనుకో, అతగాడికి నువ్వు అలసైపోతావు. భర్త కలిసైపోవడం తప్ప? తప్పున్నారా? అలుసైపోతే నేను అసలు లెక్క చేయడు, నీకు అసలు విలువే ఇవ్వడు. అతని చేతిలో క్రీ ఇస్తే ఆడే బ్రహ్మలాగా మిరిగిలిపోతావు. అలాగా? అయితే ఇక నుంచి డూయెట్లు పాడనుదునా? చూడమ్మాయి, మృగుడంటే మృడులు వేసేవాడని అర్థం. పెళ్లినాడు మెడలో సింపుల్ గా మృడంటే మృడు ముళ్ళే వేస్తాడు. ఆ తర్వాత రోజుకొక ముడి వేసి మెడని బిగిస్తాడు. ఆ ముడి వేసినట్టు అనిపించదు, కనిపించదు. అంతెందుకు, అతనితో రాత్రి నువ్వు డ్రూయెట్ ప్రాడావు అంటే అది అతని ముడి ప్రభావమే. ప్రతి మృగాడు రాత్రి తన భార్యతో డ్రూయెట్లు ప్రాడటం, ప్రగలో అమ్మాలకు రాలేదు ముందు బ్రీట్లు వేయటం. బ్రీటా అంటే ఏమిటి? రొత్తు వదిలేసి. వదిలేస్తే బీటు వేయడం ఏంటి? ఈ బ్రీటు బ్రీడ్ అనేది ఇప్పటికి రాదు. పూర్వం మృణులు అప్సరసల కోసం అడవుల్లో వృంటిక్రాల మీద నిలబడేవాళ్ళు. ఆ తపస్ కదా? ఆ త్రపసే ఇప్పుడు బ్రీట్ అయింది. కాలేజీల మురిందు బస్ స్టాపుల్లోనూ అందమైన ఆడది కనిపిస్తే ప్రతి మృగడు బ్రీట్ వేస్తాడు. ఆ సంగతి మనకెలా తెలుస్తుంది? సీడీలు పెట్టుకుంటే తెలుస్తుంది. సిఐడిలా? వాళ్ళెక్కడ దొరుకుతారు? బ్రిజులు వేస్తే వస్తారు. విసిలా? నాకు రాదే. రాకు వచ్చు కదా. నమస్కారం అండి అమ్మగారు. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అమ్మా. దండాలండి. వ్రీళ్ళ అనకు, వ్రీళ్లే స్రందున గృందున ఉంటారు. వ్రీళ్ళని మించిన శ్రీయేడులు ఈ భూమి మీదనే లేరు. వీళ్ళంతా నీకెలా తెలుసు? నేను ఏ ఊరు వ్రీళ్ళినా బ్రస్సు ద్రగంగానే వ్రీళ్ళని మృందు పరిచయం చేసుకుంటాను. ఈమె వ్రీది తిరుగుతూ ఐస్ ఫ్రూట్లు అమ్ముతుంది. ఈమె ఆడపిల్లల కాలేజీ ముందు బ్రటానీలు అమ్ముతుంది. ఈమె ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్ముతుంది. ఈమె బీచ్ల్లోనూ పార్కుల్లోనూ సినిమా హాళ్ల ముందు ప్రోలు అమ్ముతుంది. ఆ ఫోటోలో ఉన్న అయ్యగారిని చూడండి. వారు ఎక్కడ అల్లరి చిల్లర పనులు చేసినా వెంటనే వచ్చి అమ్మగారికి చెప్పండి, డబ్బులు ఇస్తారు. చేస్తామండి, ఇయ్యాలే దిగిపోతామండి పనిలోకి. వెళ్ళండి. అమ్మా, రిచ్ డ్రెస్ నువ్వు వ్రయించావా త్రల్లి? చిచి, ఈ ఒత్తు భాష నాకు వచ్చేస్తుందేమిటి? కర్మ. నీలాంటి ఆడది ఇంటికి ఒక్కతుంటే మగవాళ్ళందరూ టోటల్ గా సన్యాసులో కలిసిపోవాల్సిందే. వస్తున్నా. సరదా, ఎలా ఉంది డ్రెస్? ఇదేమిటండి గోను సంచి? బ్రీఫ్ కేస్ అది? అది ఉంది, కానీ ఈ డ్రెస్ కి మ్యాచింగ్ గా బాగుంటుందని ఇదే పట్టుకొచ్చాను. సంతోషించాను, ఇవ్వండి. ఏమండి, ఈ డ్రెస్ ఎలా ఉంది? బ్రెస్ట్ గా ఉంది. ఆ ఒక్క అక్షరం వత్తకుండా ఉంటారా దయచేసి? ఏ బ్రెస్ట్ గానే ఉందిగా. అబ్బో, ఏమిటండి? ఏమిటి? ఏమీ లేదు. ఆ బ్రీఫ్ కేస్ ఇవ్వు. వస్తా. మంచిది. అలా ఉండాలి భర్త అంటే. చూసినట్టు చెప్పగలను గానమ్మా, ఆయన మనసులో ఏముందో ఏం చెప్పగలనమ్మా? ఈ డబ్బులు తీసుకుని ఇక నువ్వు వెళ్ళు. చేస్తామమ్మా, వెళ్ళొస్తాను. చూసావా అమ్మాయి, శ్రీయేడుల వల్ల మనకెంత లాభమో. నీ ఆయనే రాదులేమ్మా, ప్రతి మృగాడు అంతే. గడప ద్రాటితే చాలు, కట్టుకున్న దానికంట్లో క్రారం కొట్టినట్టే లెక్క. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ద్రోసుడు మల్లెపూలు తెచ్చి ప్రేమ ఒలకపోస్తాడు. ప్రేమ. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అబ్బా, మిమ్మల్ని ఏం చేయను, బయటికి రండి. మాటి మాటికి ఎందుకు అలా అరుస్తావు?
నన్ను బీపీ పేషెంట్ చేసేద్దామనే? ఇందాకటి పేషెంట్ కి బీపీ ఎక్కువగా ఉంది, మీరు అర్జెంట్ గా రావాలి. మరేం పర్వాలేదు కదా. మీ విషయంలోనా? కాదు, పేషెంట్ విషయం. అబ్బా రండి పద. రండి సార్, చూడండి. వేసినట్టుంది, ఇక ఒత్తడం ఆపేయి. ఏయ్ ఏయ్, ఇది చూడవయ్యా, బ్లాడర్ పగిలిపోతుంది. అరే కరెక్ట్ గానే ఉంది. నీకు బీపీ లేదు, ఏం లేదు. హాయిగా కావాల్సింది తిని తిరుగుతూ ఉండు. నువ్వు పక్క తప్పుకో. అవును సార్, నేను చూస్తే అంత బీపీ ఉంది, మీరు చూస్తే తగ్గిపోయింది. ఏవైనా మీ హస్తవాసి. కాదు, నీ వస్త్రవాసి. పోండి సార్, నా వస్త్రవాసి ఆ, మీ బీపీని ఒక్క అంగుళం కూడా పెంచలేకపోయింది. చెప్పానుగా, నువ్వెంత కులికినా నా హృదయాన్ని మీటడం నీ వల్ల. ఎవరో రావాలి. ఎవరు? వారెవరు? ఏమిటా కుక్క చచ్చిపోయిందే? వెరీ గుడ్. వెరీ గుడ్ ఏమిటయా? ఆ కుక్క చచ్చిపోయిందని మేము బాధపడుతుంటాను. ఏడ్చినట్టుంది. బాధ ఎందుకండి? బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుంటే సరిపోతుంది. రావాలంటే జబ్బు చుట్టూ చేయించుకుంటాను, రొడ్డు చుట్టూ చేయించుకోను. అలాగే మీ ఇష్టం. అలా బయటికి పదండి. అటు చూడండి. ఇదేమిటి కుక్క మనిషిలా ఉంది? మనిషిలా ఉండటం కాదు, మనిషే. మరి ఏమిటి కుక్కలాగా భౌభౌములు అరుస్తున్నాడు? పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలి. చేయించుకోకపోతే నువ్వు అలాగే మరుగుతావు. అమ్మో, చేయించుకుంటాను. అలా కుక్కలాగా బ్రౌ బ్రౌ అని అరిచే కంటే రొడ్డు చుట్టూ ప్రొడిపించుకోవటం మంచిది. అయితే పద. నేను ఇక్కడే ఉంటాను. ఆ. అయితే మీరు కళ్ళు మూసుకొని ప్రొడవాలి. పొడవడానికి కళ్ళెందుకు? సూదుంటే చాలు. వెళ్ళ బల మీద పడుకొని వస్తాను. బ్రొక మీద ప్రొడుస్తున్నారేమిటి? ఏడ్చినట్టుంది. మీ బొడ్డు ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? అది నిజమే. ఆ, మరి ఇప్పుడు ఎలా? మీరే చెప్పండి. మరి ఈ చెయ్యి నా నుదుటి మీద పెట్టండి. ఆ, కళ్ళు మూసుకోండి. ముందుకు జరపండి, ముందుకు జరపండి. ఆగండి ఆగండి, కొంచెం పైకి పైకి, ఆ. బృందుకి బృందుకి. అక్కడ ఆగండి. క్రిందకి క్రింద క్రింద క్రింద. బృందుకి. అదే. ఆ. ఇది రసమా? లోపల డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎత్తుకుంటున్నారేమో, ఇంజక్షన్ చేస్తున్నారేమో అన్నా. గట్టిగా ఉందే. అంత గట్టిగా ప్రొడిస్తే రొప్పి పుట్టదా? కుక్క గట్టిగా కరిచినప్పుడు ఇంజక్షన్ కూడా గట్టిగానే చేయాలి. రేపు కూడా రా. డాడీ, నాకు అర్జెంటుగా 10 రూపీస్ కావాలి. 10 రూపీసా? ఎందుకు అంత డబ్బు? మా క్లాస్ పిల్లలం ఫోటో తీయించుకున్నాం. ఒక్కో కాపీ 10 రూపాయలు. టింకు, వీళ్ళంతా నీ క్లాస్మేట్సా? అవును, వెరీ గుడ్. మరి ఈవిడెవరు? మా క్లాస్ టీచర్. ఇదిగో ఈ ఆఫీసు 10 రూపాయలు సార్ నాన్న. మిగతా 40 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుతానరా. థ్యాంక్ యూ. అమ్మా, మళ్ళీ మమ్మీ ఎందురా? నన్ను మరి స్కూల్కి తీసుకెళ్ళొద్దు. రోజు ఆవిడే తీసుకెళ్లాలని రూల్ ఏమైనా ఉందా? ఇవాళ డాడీ నేను స్కూల్కి తీసుకెళ్తాడు. అలాగే. వెరీ గుడ్, కమాన్. ఎక్కడికి? టింకుని వాళ్ళ స్కూల్ వదిలేసి అట్నుంచే ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. అలాగా? ఆ. ఏనాడు లేంది ఇవాళ ఎంత కలిగిందో ఆ కోరిక. కొంచెం వెరైటీగా ఉంటుందని. చాలా ఊరుకోండి, వాళ్ళ స్కూల్లో అందరూ ఆడ టీచర్లే, మీరెందుకు అక్కడికి వెళ్ళడం? ఓహో, అదొకటి ఉంది కదూ. నువ్వే తీసుకెళ్ళి. బాయ్. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా స్కూల్కి వెళ్తే అమ్ము, సిఐడి ఎవరైనా చూశారంటే డేంజర్ లో పడిపోతాం. స్కూల్లో అడుగు పెడితే మర్యాద దక్కదని శారద అల్టిమేటం ఇచ్చింది. పోనీ తెలియకుండా వెళదామంటే ఆ గేట్ దగ్గర సిఐడీలు. అదేరా బఠానీ నమ్ముకునేది. నా కర్మకి ఇంట బయట అందరూ సిఐడీలే. అసలు నువ్వు కూడా సిఐడి వేమని నాకు అనుమానం. ఏడ్చినట్టుంది. ఐ పిటియు. పిటి గిటి అని పిడి కొట్టకుండా కవితను కలుసుకునేందుకు మంచి మార్గం చెప్పరా. ఒకటే మార్గం ఉంది. ఏమిటిది? చెవిలా పడై. అమ్మో, పెళ్ళాం కాళ్ళు విరగొట్టాలా? తప్పేమోరా. తప్పదు మరి, ఉన్నది ఒకటే మార్గం.
ప్రొసీడ్. ఒరే వైద్యం, మా ఆవిడ బాత్రూంలోకి వెళ్ళింది. ఏడ్చినట్టుంది. ఇవి తీసుకెళ్లి రూమ్ ముందు పడే. ఓకే. నాన్న త్వరగా స్నానం చేసిరండి, ఈలోగా టిఫిన్ రెడీ అలాగే. చేస్తాను. అరే బాబోయ్, మా ఆవిడ గొంతు మారిపోయిందిరా. ఏడ్చినట్టుంది. అది మీ మామగారి గొంతు. ఆ? ఆ, మరి ఇప్పుడు ఎలా? మన పథకం ప్రకారం ఎవరికో ఒకరికి నడ్డిరగాలి. బాత్రూమ్ ముందు ఎవరో అరటిపడి పక్కేశారా బాబు? నేను మాత్రం కాదు మావయ్య. నువ్వు ఎవరున్నారయ్యా? డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు. బాగా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉండదయ్యా. ఏమయ్యా వైద్యం, కేసులు లేవని నువ్వు కానీ వేసావా? ఏడ్చినట్టుంది. రాత్రి మీ దిగ్మైకం వదలక భయపడు. రండి. ఆ, అలా మంచం మీద పడుకోబెట్టండి నెమ్మదిగా. కాలు ఏమైనా వేగిందేమో చూడండి. అమ్మా అమ్మా అమ్మో. ఎలాగుంది? ఏడ్చినట్టుంది. నీ మొహం సంగతి కదా అమ్మాయి అడిగింది, నా కాలు సంగతి. అమ్మో. ఆ, ఇక్కడ నరం బాగా నలిగినట్టుంది. మీరు కనీసం 3 రోజులు భోజనం మానేసి రెస్ట్ తీసుకోవటం మంచిది. అబ్బే నాకేం కాలేదు, అసలు నాకు నొప్పే లేదు. అదే దాని ప్రత్యేకత. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ కాలు మోకాల దాకా తీసేయాల్సి వస్తుంది. అంత మాట అనకండి. ఈ రకం జబ్బులు ఇండియా కొత్త గాని లండన్ లో మామూలే. దీన్ని లాటిన్ లో వెనక్ ఫటక్ అంటారు. అదేం పేరయ్యా నీ క్రాఫ్ లాగా? వేరేదైనా మీరు 3 రోజులు మంచం దిగకూడదు. 3 రోజులా? నా వల్ల కాదు. అయితే తొడల దాకా తీసేయాల్సి వస్తుంది. తీసేసినా సరే నా వల్ల కాదు. కాదంటే ఎలా నాన్న? చూడమ్మా, ఈ 3 రోజులు నువ్వు కూడా మీ నాన్నగారి మంచం దగ్గరే ఉండాల్సి వస్తుంది. దెబ్బ తగిలింది నాకు, అమ్మాయి కాదు. ఏడ్చినట్టుంది. ఈ 3 రోజులు అమృతాంజనం ఆపకుండా మర్దనా చెయ్యాలి. ఏమిటి 3 రోజులు ఆపకుండానా? చర్మం ఊడొస్తుంది ఏమనయ్యా? లేకపోతే కాలే ఊడొస్తుంది. అమ్మో. ఏమండి, ఇప్పుడు నేను వెళ్ళాను, టింకుని కాస్త స్కూల్ దగ్గర దింపొస్తారా? అదే ఏం లేదు, టింకు స్కూల్ దగ్గర దింపాలి కదా. అల్లుడు, 1 minute. ఇవాళ రాత్రి మన గెస్ట్ హౌస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను. నేను రాత్రికి ఇంటికి రానని అమ్మాయికి చెప్పు. ఇలా ప్రతిరోజు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు, మీరే చెప్పండి. నేను ఫోన్ చేసి చెప్తే అమ్మాయి నమ్మదయా? 1000 అబద్ధాలు అయినా సరే ఒక్క మీటింగ్ పెట్టుకోమన్నారు. ప్లీజ్. సరే, థ్యాంక్స్. గేట్ నువ్వు వచ్చి తీసావి, రామయ్య ఏమయ్యాడు? పనులను తీసేశాను. ఏ ఎందుకని? తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడట. దేన్ని ఉంచుకుని వచ్చిన డబ్బంతా దాని మొహాన్ని పోస్తున్నాడట. పాపం అతను పెళ్ళం ఏడుస్తూ వచ్చి చెప్పింది. చెప్పిందని వెనక ముందు చూడకుండా అతను పనుల నుంచి తీసేసామన్నమాట. అవునండి, భార్యని బాధ పెట్టే వాళ్ళకి ఈ శిక్ష సరిపోదండి. అతను మన ఇంట్లో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు? 5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అతను ఎలాంటి వాడో ఏమిటో నీకు తెలియదా? అతను భార్య మాటలు విని అతను పనుల నుంచి తీసేయడమేనా? అతని భార్య ఎందుకు అబద్ధం చెప్తుందండి? ఆమె అనుమానం మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే కిట్టన వాళ్ళు ఎవరన్నా అతని మీద చెప్పుండొచ్చు కదా. ఆ విషయం నేను ఆలోచించలే లేదండి. ఆలోచించకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. రేపే రామాయణ పిలిచి పనిలో పెట్టు. అలాగే. హలో పద. డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అండ్ కలీగ్స్, మనం వేళ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం కేవలం మిమ్మల్ని తృప్తిపరచడం కోసం. మీ ఆనందమే నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందమే దేశానికి ఆనందం. ఎంతో కాలంగా నాకు సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఇక మీటింగ్ మొదలెడదాం. డ్రైవర్ సార్, అమ్మాయి గారు ఫోన్ చేస్తే మేము ఇక్కడ మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నామని చెప్పు. అలాగే సార్. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా 2 రోజులకోసారి మా నాన్నగారికి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏమిటండి? 11. అప్పుడు 11 అయిందా? ఇప్పటికి నువ్వు మీ నాన్న గురించి అడగడం 11వసారి, నేను సమాధానం చెప్పడం 12వసారి. ఏమిటోనండి, నాన్నగారు రాని పూట దిగులుగా ఉంటుంది. ఆయనకోసారి ఫోన్ చేశానా? వద్దు. ఏ ప్రస్తుతం ఆయన మన లోకంలో ఉండడు. అంటే? అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, బిజీ, వెరీ బిజీ. అవును, నిజమే. డ్రైవర్ కావాపు. ఎక్కడ రావు? ఎవరు? నేనురా. నన్ను గుర్తుపట్టలేదా? సారీ సార్, గుర్తు రావట్లేదు. అవునరా, ఎందుకు గుర్తుంటుంది?
మనం 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకే బెంచ్ లో పక్క పక్కన కూర్చుని ఒక్క సిగరెట్ దొంగతనంగా తాగేవాళ్ళం గుర్తులేదా? అవిడొచ్చేమో అయితే ఇప్పుడు ఏమిటట? రే 1947 డిసెంబర్ 2వ తారీఖు నీకు గుర్తుందా? ఆ వేళ నువ్వు నన్ను పెన్ను అడిగావు గుర్తులేదా? అయ్యా మీ జ్ఞాపశక్తి నా జోహార్లు, ఒప్పుకుంటాను, నన్ను వదిలేయండి. రేయ్, ఆ రోజు నా దగ్గర పెన్ను ఉంచుకుని కూడా లేదని చెప్పానురా, అందుకని నన్ను క్షమించురానే. నన్ను వదిలిపెట్టాడు బాబు. ఆ రోజు అలా అన్నందుకు నేను చాలా బాధపడిపోయాను, నా గుండె తరుకుపోయింది. ఇదెక్కడ గొడవండి? ఇదిగో డ్రైవరు, జనంగా నా కాళ్ళు అట్టుకున్నాడు, తీసుకెళ్ళబోయాలి. ఎవరికొకే బాబు, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతుంటారు. నన్ను తీసుకెళ్తారు, ఇతను తీసుకెళ్ళబోయా బాబు. నువ్వు క్షమించానంటే గాని నేను వెళ్ళను, నీ కాళ్ళు చిత్తం మహాప్రభు, క్షమించాను. ఆ రోజు మిమ్మల్ని పెన్నడిగినందుకు నన్ను క్షమించండి. జీవితంలో ఇక మీద ఎవరిని పెన్నడగను. తప్పు 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 తప్పు. ఈడెవడండి తాగుపట్టాడు అని మిమ్మల్ని కాదు మహాప్రభు. ఇంతకీ ఈడెవడు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిద్రపో, గురక పెట్టకు. సారీ సార్. చలపతి ఇంకా ఆఫీస్ రాలేదా? రాలేదు సార్. రాగానే నా రూమ్ పంపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ చలపతిరావు గారు. గుడ్ మార్నింగ్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? ఏమయ్యా, నిన్న పనిలో చేరి వాళ్ళు లేటుగా రావడానికి ఇది ఆఫీస్ అనుకున్నావా, అమీర్పేట్ మార్కెట్ అనుకున్నావా? క్షమించాలి సార్, ఇంటి దగ్గర పెందరాలే బయలుదేరాను. కానీ కానీ సిటీ బస్సు ఏమిటి కవిత్వమే? నేను ఎక్కిన సిటీ బస్సు నా పాలిట పెద్ద కరుసు. కూర్చోడానికి లేదు సీటు, నిలబడక తప్పలేదు పేటు. ఒక రౌడీ ఒక కేటు నా పక్కన అటు ఇటు. వండర్ఫుల్. ఆ తర్వాత పైసల కోసం వెతికాను జేబు, పరస అప్పటికే చేతులు మారింది బాబు. అరే అనుకున్నాడేమో నన్నొక యాక్టరు, దిగిపోమ్మన్నాడు కండక్టర్. అంత దూరం కాలినడక, ఏమవుతుంది మరి లేటు కాక. మిస్టర్ చలపతిరావు, సార్ నాకు ఒకే ఒక కూతురుని తెలుసా? ఆ? కవిత్వం అంటే అభిమానించేవాడు కనుక నా కూతుర్ని కృష్ణమూర్తికిచ్చి పెళ్లి చేసి అతని జనరల్ మేనేజర్ చేశాను. ఆ సంగతి తెలిసి నన్ను కాకాపడ్డానికి కవిత్వం చెప్తున్నావా? అది కాదు సార్. ఇంకెప్పుడు ఆఫీస్ ఖాళీ సంగరాకు, పిచ్చి పిచ్చి కవిత్వం చెప్పకు. వేడా. నమస్కారం సార్. ఏమయ్యా, నీకు కూడా కవిత్వం ధారావాహికంగా పుట్టుకొస్తుందా? నేను ఆఫీస్కి ఎందుకు కట్టావు? కడుపు నొప్పి సార్. మన ఫ్యాక్టరీలో సిమెంట్ కడుపులో దాచుకుని ఇంటికి తీసుకెళ్తున్నావా? లేదు సార్. నేను నమ్మను. మన ఆఫీసులో 2 రోజులకోసారి కడుపు నొప్పి ఎవరి కొరకు ఎందుకు వస్తుంది? ఏమో సార్. ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్. వైద్యం ఆంజనేయులు. ఈ డాక్టర్ ఎవరయ్యా? ఇతనికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్ప వేరే పనే లేదా? మావయ్య, ఏడు మావయ్య? ఈ డాక్టర్ ఎవరో మన స్టాఫ్ కి మెడికల్ సర్టిఫికేట్లు పప్పులో పంచిపెడుతున్నాడు. అసలు ఇతనికి డిగ్రీ ఉందా, ఇతను డాక్టరేనా, వగైరా విషయాలు ఎంక్వైరీ చేయి. నువ్వు వెళ్ళవా? అలాగే సార్. ఆంజనేయులు నువ్వా?